we made, and we will share that film with you also. Let's have a students. Congratulations, you guys did phenomenal. India rank 343. Kota Hardik Reddy, All India rank 365. One minute. Madam, middle camera, please. 1 minute. Everyone, middle camera. Smile. May I request for here to come forward. And Miss Seema Bopanna, Director, Sri Chaitanya Techno School. I welcome everyone today at this event. Today, we are Parents ki, thank you very much. Hope we lived up to your expectations, and I would like to congratulate the team as well. Thank you. Satish Motagi, All India rank 390. Saluri Vivek, All India rank 422. Surya Shashank, All India rank 434. Is Gautam Nikhilesh, All India rank 3 in category. Anshu Thalor, All India rank 6 in category. Although he is not present today, he is celebrating with his parents. Next set of names is for Vedant Saini, All India rank 26. Reddy, All India rank. Borisala Srinivas Reddy, All India rank 5070. Siva Sai Nagabhushan, All India rank 93. Rajdeep Manoj Sohan Gajula, Arya, All India rank 98. 5. Satya Shri Nilesh, All India rank 140. As you can see, they are doing excellently well as well. So we will work towards that, and we'll hope to see a wonderful, extraordinary result in the coming 2024 advanced exam as well. So thank you everyone, and again congratulations to all our students, all the faculty who has worked so hard to make these kids so successful, and all the administrators everywhere throughout Sri Chaitanya. Congratulations, very well done. అది సిల్లీ మిస్టేకా, సబ్జెక్ట్ మిస్టేకా, కాన్సెప్ట్ మిస్టేకా, ప్రాక్టీస్ మిస్టేక్, దే ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్. సో ఆ మిస్టేక్ని మనం అర్థం చేసుకుని పిల్లలకి ఎఫెక్టివ్గా దానికి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ మనం 300s ఇన్ని చూడగలుగుతున్నాం, 100% ఇన్ని చూడగలుగుతున్నాం. ఆ ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్ మీద ఎప్పుడైతే Hello, good afternoon. Yeah, okay. So welcome. మార్చుకుంటా వెళ్తేనే రిజల్ట్ ఇంప్రూవ్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఏబుల్ టు డూ. అండ్ అవర్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఎర్రర్ ఎగ్జామ్స్ ఫర్ షూర్. బికాస్ మిస్టేక్స్, పిల్లలు తప్పులు చేయని పిల్లలంటూ ఉండరు. బిగినింగ్లో వచ్చినప్పటి నుంచి చివరి దాకా ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక మిస్టేక్స్ అవుతాయి న్యాచురలీ. అండ్ ద టైమ్ హీ ఎగ్జిట్స్ శ్రీ చైతన్య 12th అయిపోయాక కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద రిజల్ట్ హీస్ గోయింగ్ అవుట్ విత్, ఎంత ఇంప్రూవ్మెంట్ అండ్ ఇంటరాక్టివ్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ విత్ ద స్టూడెంట్స్ ఈజ్ వాట్ ఈస్ హెల్పింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండర్స్టాండ్ వాళ్ళ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళ రిజల్ట్ పెరుగుతుంది. అది ఎప్పుడైతే అంటే ఒక ఆస్పైర్డ్ స్టూడెంట్కి ఎవరికైతే బాగా చేయాలని ఉందో లైఫ్లో, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కడ అని అర్థం అయితే దే టేక్ ఆఫ్, బికాస్ దే డెఫినెట్లీ ఆర్ హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్ అండ్ దే వాంట్ టు డూ వెల్. సో ఆ కరెక్ట్ డైరెక్షన్లో మనం పాయింట్ చేయగలిగితే అదంత ఈజీ కాదండి. ఇట్ మైట్ సౌండ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం ఏంటంటే బిలో 100, బిలో 200, బిలో 500 and 1000. We've seen exceptional growth in spite of all these constraints. Below 100 we have open category lo 25 ranks. Below 200 open category we have 46 ranks. Below 500 open category we have 103 ranks, which is the highest so far with Sri Chaitanya. And below 1000 ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్లో 200 ర్యాంక్స్ కనిపిస్తున్నాయి ఇన్ ఓపెన్ కేటగిరీ. ఇంకా గ్యాదర్ చేస్తున్నారు, అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద రిజల్ట్ విల్ బీ హయ్యర్. అండ్ దిస్ ఈజ్ హిస్టారికల్గా చూస్తే ఎవ్రీ ఇయర్ ఆ గ్రోత్ అనేది
మనకి సిస్టమాటిక్గా వీ కెన్ సీ. దట్ మీన్స్ వీఆర్ డెఫినెట్లీ డూయింగ్ సంథింగ్ రైట్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ సో. ఇప్పుడు అదర్ స్టేట్స్లో కూడా ఇంతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఇంత వర్క్ చేయగలిగితే కనుక మనం డెఫినెట్లీ వీ విల్ బీ ఆన్ ఎ వెరీ డిఫరెంట్ లెవెల్. అండ్ ఏ స్టూడెంట్స్ అయితే మనం మెంటర్ చేస్తామో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ యూనివర్సిటీస్ and better jobs later. To observe, training students for competitive exams has been our topmost skill set. ఇప్పుడు నీట్ అయినా ఐఐటి, ఎంసెట్, లోకల్ ఇదివరకు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు నీట్ అండ్ ఐఐటి మీద ఫోకస్ is what we are doing, and it could be other competitive exams also. But training the student for competitive exam is our skill set. I don't think there is anyone, ఇంకెవరు మనకన్నా బెటర్గా చేసేవాళ్ళు లేరు in that aspect. పిల్లల్ని హ్యాండ్ హోల్డింగ్ స్టూడెంట్స్ అండ్ ట్రైనింగ్ దెమ్, మానిటరింగ్ దెమ్, మెంటరింగ్ దెమ్, అంటే ఇంత టైం పెట్టి స్టూడెంట్ని ట్రైన్ చేసి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ లాగా స్పెండ్ చేసే ప్లేస్, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ ప్లేస్. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్. సో వీ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ దట్ అండ్ ఎన్హాన్సింగ్ అవర్ స్కిల్ సెట్స్ టు ట్రైన్ మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ త్రూ అవుట్ ద కంట్రీ. అయితే విత్ దట్ ఇన్ మైండ్, ఇప్పుడు మనకు మీరు కనుక 500 బిలో 1000 చూస్తే, ఐ జస్ట్ వాంట్ టు పాయింట్ అవుట్, ఇట్స్ నాట్ ఎ హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆర్ ఎనీ లార్జ్ సిటీ, నాట్ ముంబై. యాక్టివిటీస్ ఇవన్నీ అవుతాయో సేమ్ వీ డూ ఫర్ ఆ టెక్నో స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో. ఇప్పుడు మీకు తెలుసు రెగ్యులర్ స్కూల్స్లో చాలా టైం ఉంటుంది, ఇవన్నీ ఇన్కాపరేట్ చేయడానికి చాలా బ్యాండ్విడ్త్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చైతన్య స్కూల్లో జేఈ అండ్ నీట్ మీద ఫోకస్ చేస్తానే ఇది కూడా మిస్ అవ్వకుండా స్టూడెంట్స్కి వి మేక్ షూర్ దిస్ హ్యాపెన్. అండ్ అనదర్ థింగ్ ఇస్, అనదర్ మిస్కన్సెప్షన్ ఇస్ దట్ బికాస్ ఆఫ్ నీట్ అండ్ జేఈ ఫోకస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఉండదు అని. ఇక్కడ స్కూల్లో మీరు ఈ స్టూడెంట్స్ని అడగొచ్చు, కేవలం 4 months మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తాం, ఓన్లీ 4 months బిఫోర్ ద ఎగ్జామ్స్. మిగతా స్కూల్స్ ఏం చేస్తాయి, 9th మధ్యలోనే 10th స్టార్ట్ చేస్తాయి. శ్రీ చైతన్య ఆర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్, బికాస్ పిల్లలకు మనం ఉపయోగపడాలి. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా దే షుడ్ బి ఏబుల్ టు డ్రీమ్ ఆఫ్ higher goals and dream of a higher status in life, and that is what we are trying to achieve day in and day out. And that's the same logic and understanding that Sri Chaitanya team has in every single campus to get the best result for each and every student. See, mains exams, as I said, this is a starting exam and this is a qualifying exam for the coming IIT Advanced. Repo IIT Advanced exam on the next 1 month, they hardly have, 26th May is the exam. They have 1 more month and they have a lot to do during this time. But this is a good milestone and good encouragement for each and every student in the country who has qualified for the advanced exam. I think in the result రావడానికి teaching methodology, we have excellent faculty of course, but faculty తో పాటు faculty training and a method that works. ఆ మెథడ్ అనేది ఒక్క రోజులో రాదు, అది ఇయర్స్ అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రీసెర్చ్ చేసి వర్క్ చేయటం వలన, పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం, కాన్స్టెంట్గా ప్రోగ్రామ్స్ మాడిఫై చేసుకుని, టీచర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ప్రోగ్రామ్స్ మాడిఫై చేయటం, ఈ వర్క్ అంతా అడ్మినిస్ట్రేటర్స్ కన్సిస్టెంట్గా సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో అయ్యి అందరూ ఎవ్రీ 2-3 weeksకి మాట్లాడుకుని ఎక్కడ మార్పులు చేస్తే పిల్లలకి ఎక్కువ బెనిఫిట్. స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రాక్టీస్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ టెస్ట్, సెవరల్ ప్రాక్టీస్ టెస్ట్, శ్రీ చైతన్య ప్రాక్టీస్ టెస్ట్ అవ్వచ్చు, లాస్ట్ few years అడ్వాన్స్ టెస్ట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి డెఫినెట్లీ, టు అండర్స్టాండ్ ద పేపర్ బెటర్ అండ్ టు సీ హౌ దే రెస్పాండ్, ఏ సబ్జెక్ట్ ఎంత టైం స్పెండ్ చేస్తే దే ఆర్ ఏబుల్ టు డూ అనేది. సో ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ దే అడ్వాన్స్డ్ ఇంకా టఫ్ పేపర్, మెయిన్స్ కన్నా ఇట్ మచ్ మోర్ డిఫికల్ట్ పేపర్. So they will run into a lot of issues and lot of problems where they cannot solve. Akkada the team is always available to guide our students. I think during this time, students should be very keen on understanding ekkada marks pothunnayi. Is it numerical questions or multiple matching or more than one answer? Because advanced lo multiple types of questions untayi. So elanti type lo ekku marks pothunnayi adokati telusukovali. Aithe ఎక్కడ మార్క్స్ పోతున్నాయో, ఇస్ దట్ అన్ ఆస్పెక్ట్ దట్ యూ కెన్ డెవలప్, బికాస్ ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ ఎ లిమిటేషన్, రైట్? సో ఆ ప్యాటర్న్లో ఎంత చేసినా నాకు ఇంప్రూవ్మెంట్ రాదు అనుకున్నప్పుడు స్కోరింగ్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వుడ్ బి బెటర్. శ్రీ చైతన్య ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రూవ్ చేసుకుంటానే వస్తుంది. వీ కీప్ ప్రూవింగ్ అవర్ సెల్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. బట్ ఇప్పుడు హ్యాపీ థింగ్ ఏంటంటే లాస్ట్ 15 years నుంచి స్కూల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉందండి టువర్డ్స్ ద శ్రీ చైతన్య రిజల్ట్. అట్లీస్ట్ 50% వరకు శ్రీ చైతన్య స్టూడెంట్స్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రిజల్ట్కి. అండ్ ఐ థింక్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఇస్ డెడికేటెడ్ టీమ్, డెడికేటెడ్ స్టూడెంట్స్
అండ్ డెడికేటెడ్ టీమ్ వర్క్. ఇప్పుడు క్యాంపసెస్లో చూస్తే ఎస్పెషలీ రెసిడెన్షియల్ క్యాంపసెస్లో టీచర్స్ వీళ్ళందరూ 6 o'clock వస్తారండి. ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ 10 అవుతుంది. మధ్యలో 2-3 hours తప్ప బ్రేక్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. సో క్లాసెస్ కానివ్వండి, లేకపోతే మోటివేషన్ సెషన్స్ కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, సో దే ఆర్ డెడికేటెడ్ టు ద స్టూడెంట్స్. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అయితే ఎట్లా చూసుకుంటారో అలానే చూసుకుంటారండి శ్రీ చైతన్య పిల్లల్ని. అండ్ ద ఆస్పిరేషన్స్ దే హ్యావ్ టువర్డ్స్ దీస్ చిల్డ్రన్ ఆల్సో, దే ట్రీట్ దెమ్ లైక్ ఫ్యామిలీ. సో అట్లా డెడికేషన్ లేకపోతే, టీమ్ వర్క్ లేకపోతే ఇవాళ ఇంత సక్సెస్ చూడం మనం. అండ్ మీకు తెలిసినట్టే స్కూల్ లెవెల్లో నుంచి గ్రూప్ చేయడం స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్ని. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి ఐడెంటిఫై అలాట్మెంట్ జరిగింది. బట్ మై గైడెన్స్ టు ద స్టూడెంట్ ఇస్, ఈ 100 percentile వచ్చినా 300 వచ్చినా ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్. ప్లీజ్ బిలీవ్ దట్ అండ్ ప్లీజ్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్. Rank doesn't differentiate you. Your mark is as good as the other student beside you. So ప్రతి ఒక్కళ్ళు మీరు చాలా బాగా కష్టపడ్డారు, చేశారు, సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోగలిగారు. కాబట్టి ఈ మెయిన్స్ పేపర్స్ 20 పేపర్లు టఫ్గా రావచ్చు, ఈజీగా రావచ్చు, మోడరేట్గా రావచ్చు. సో రకరకాల పేపర్స్ వచ్చినాయి. బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు డీల్ విత్ దట్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఎగ్జామ్లోకి వెళ్ళాక ఒక పేపర్ అందరూ రాస్తే మనకి ఈక్వల్గా క్యాలిబర్ తెలుస్తుంది. కానీ 20 పేపర్స్లో నుంచి తీసుకోవటం అంటే దట్స్ నాట్ ఈజీ. అది పిల్లలు తెలుసు ఆ బాధ ఏంటనేది. బట్ స్టిల్ they were able to do that, and we as an organization, our faculty administrators have been able to support that. So looking forward, we are looking at excellent results in NEET and advanced exam also from these students from advanced. And recent ga vachina board results release ayini. Ninna Telangana result release ayindi. Last week Andhra board results release ayini. Andhra lo prati segment BPC, MPC, junior, senior highest marks Sri Chaitanya students ke vachini with a large number also. అట్లాగే తెలంగాణలో కూడా సీనియర్ ఎంపీసీ, బైపీసీ, జూనియర్ బైపీసీ అన్నిట్లోనూ హైయెస్ట్ మార్క్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్కే వచ్చినాయి. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ దట్ ద టీమ్ ఈస్ డూయింగ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్. అయితే ఇవాళ మైండ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ త్రూ అవుట్ ద కంట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ 900 అబౌట్ వీ హ్యావ్ స్కూల్స్ అరౌండ్ ద కంట్రీ. సో ఈ ఇయర్ కనుక మనం మెయిన్స్ రిజల్ట్ కనుక వస్తే, సో ఇయర్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ హ్యావ్ డన్ వెరీ వెరీ వెల్. ఈ 2 సెషన్స్లో 20 పేపర్స్ జరిగినాయి. ఫస్ట్ సెషన్లో 10 క్వశ్చన్ పేపర్స్ అండ్ 10 షిఫ్ట్స్. సెకండ్ సెషన్లో ఇంకొక 10 షిఫ్ట్స్. సో 20 క్వశ్చన్ పేపర్స్తో ఈ రిజల్ట్ పబ్లిష్ చేశారు. అయితే 300 on 300 కంట్రీలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ర్యాంకింగ్ మటుకు ఏజ్ బట్టి ఇచ్చారు. అంటే ఓల్డర్ చైల్డ్ గెట్స్ ఎ బెటర్ ర్యాంక్, which is not very fair, but that's how the system is. So I would ask all the students not to think about it, because 300 ante it's an exceptional 100% marks. No student can do better than that. అట్లాగే పేపర్ టఫ్గా ఉన్న షిఫ్ట్స్లో 100 percentile వచ్చింది, హైయెస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి. అఫ్ కోర్స్ పేపర్ షిఫ్ట్ టఫ్గా ఉన్నప్పుడు 300 రావడం చాలా కష్టం. సో 295 మార్క్ వచ్చినా కూడా 100 percentile ఇచ్చారు. అట్లా కంట్రీలో దేర్ అబౌట్ 56 స్టూడెంట్స్ విత్ 100 percentiles త్రూ అవుట్ ద కంట్రీ. అది వీళ్ళలో కంటిన్యూ అవుతుందని ప్రయత్నిస్తామండి. అండ్ వీక్నెసెస్ ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి, వెదర్ ఇట్ బి ఏ సబ్జెక్ట్ అని, ఏ టాపిక్ అని ఐడెంటిఫై చేసి అవి ఎట్లా రెక్టిఫై చేయాలో చూస్తాం. అండ్ యాజ్ అ రిజల్ట్ 50% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ఇందాక సుష్మా గారు అంటున్నట్టు బసవరెడ్డి అనిల్ ఫస్ట్ అండ్ 9th ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అండ్ లాస్ట్ ఇయర్ 111 మెయిన్స్ ఫస్ట్, JEE first, advanced first and NEET first are from Sri Chaitanya Techno Schools. And foundation ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే we only focus on foundation. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్ డంప్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ మీద, లేకపోతే రెపిటేటివ్గా పని చేపిస్తూ ఉంటారు, బై హార్టింగ్ చేపిస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా కాకుండా ఫౌండేషన్ మీద ఫోకస్ చేసి, ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో ఏ ఎగ్జామ్ అన్నా అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్గా వస్తారనేది మా గోల్ అండ్ మా మోటో. So that's what's been offered to our students. That's what we are trying to do with our students. And students చూసుకుంటే వాళ్ళే ఒలింపియాడ్స్లో కూడా బాగా చేయగలుగుతున్నారని. The reason behind that is that. And స్కూల్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు బసవరెడ్డి జాయిన్ us in 2nd grade, I think, right? 3rd. So 3rd నుంచి ఇక్కడే ఉన్నాయి. Anil joined us in 6th grade. So you can imagine how much work went into grooming them. And also
మీరు అనుకోవచ్చు మెరిట్ స్టూడెంట్స్ మీదే ఫోకస్ చేస్తారని. దట్స్ నాట్ ట్రూ ఎట్ ఆల్. శ్రీ చైతన్య మోటో ఇస్ దట్ నో స్టూడెంట్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీ. మన మీద నమ్మకంతో పేరెంట్స్ మన దగ్గర పెట్టారు, స్టూడెంట్స్ని అట్లా వదిలేయకూడదు. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ always had been our motto, and we are very strong at it. అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ చేస్తారు, ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్స్ మీదే ఫోకస్ చేస్తారు, మిగతాది ఏమీ ఉండకపోవచ్చు అని. దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్. వీ ఫోకస్ అ లాట్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ మెనీ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు నార్మల్ స్కూల్లో అంటే నార్మల్ స్కూల్ అంటే ఏంటి, స్టేట్ బోర్డ్ ఒక్కటే చెప్పేసి విత్ 300 on 300 మార్క్స్ వచ్చినాయి బసవారెడ్డికి. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ T. Nikhilesh, 3rd rank with 300 on 300 marks again in mains. Congratulations Nikhilesh. Nikhilesh was selected for physics and chemistry Olympiad also. So ikkada unna pillallandaru Olympiads lo kuda they have done very well, which is a foundation for them to do exceptionally well in the advanced in the coming exam. Himanshu, 6th ranker, he is unable to be here today. Babu kuda 300 on 300 he was able to score. Reddy Anil, 9th rank, 300 on 300 marks. Congratulations Anil. So ఇవాళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన బసవారెడ్డి అండ్ 9th ర్యాంక్ వచ్చిన రెడ్డి అనిల్ మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్. మనం ఇయర్స్ 2008లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ ఎంత పెరిగింది ఫర్ ఎనీ మెడికల్ నేషనల్ ఎగ్జామ్ ఆర్ ఎన్ ఇంజనీరింగ్ నేషనల్ ఎగ్జామ్ అనేది మనం చూస్తున్నాం. I think the graph went up quite steep in all these years. So that is the power of Sri Chaitanya Techno Schools. That's the program, that's the way we work with the students. Ante 2 years intermediate lo pillala meeda pressure ekku padtandemo ani 5 years 6 years lo ganaka student ni a thinking capability పెంచడం అంటే సిలబస్ డంప్ చేయడం కాదు, ఇది జస్ట్ థింకింగ్ కేపబిలిటీస్ పెంచుకుంటా వెళ్తే సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ థింక్ వీ కెన్ షోకేస్ ఎనీ మోర్ దాన్ దట్. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ ర్యాంకర్స్ కూడా శ్రీ చైతన్య స్టూడెంట్సే. సో ఇద్దరు పిల్లలు మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్. అండ్ అట్లాగే నాట్ జస్ట్ నైట్ JEE Mains 2024 results were announced. As you know, JEE exam happens in 2 sessions. First session happened in January and the second session happened in May of 2024. Last year we've celebrated a phenomenal year with all of you and our students and faculty and parents. We've had an exceptional result of first rank at all India level in open category, in mains, in NEET and in advanced as well. And this is a historic result that no other educational institution has been able to deliver, forever in history. So that's been a phenomenal year for us and it's given a lot of encouragement. అంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇంకెక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, ఇంక ఈ రిజల్ట్ ఇలా కంటిన్యూ అవుతా మన ఆంధ్ర తెలంగాణ నుంచి కానీ అదర్ స్టేట్స్లో ఎక్కడైతే శ్రీ చైతన్య ఉందో ఇంకా ప్రెజెన్స్ అసలు ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అండ్ ఎంతమంది పిల్లలకి మనం ఉపయోగపడాలి అన్న సపోర్ట్ చేయాలన్న దీంతో వీ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ దట్. అండ్ అలాంగ్ విత్ వాట్ వీ హ్యావ్ ఆంధ్ర కానీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎస్టాబ్లిష్డ్ ఏరియాసే కాకుండా తర్వాత నార్త్లో చాలా సెంటర్స్లో స్కూల్ స్టార్ట్ చేయడం అయింది. ఆ తర్వాత సో ఇప్పుడు ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ we are in almost every state in the country with around 900 branches throughout India, which is a phenomenal expansion plan from our end and the team has worked towards that goal. ఒకటేనండి, కోవిడ్ టైంలో పిల్లలు ఎంత నష్టపోతున్నారో అర్థమైంది. ఎక్కడైతే మన ప్రెజెన్స్ లేదో అక్కడ పిల్లలు ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ అకాడమిక్ సపోర్ట్, బికాస్ ఫైనల్లీ ప్రతి స్టూడెంట్ వెళ్ళి ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. ఐఐటీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి స్టూడెంట్ కానీ NIT జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్, మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనే స్టూడెంట్ ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. అంటే ఎంతమందికి మనం మంచి ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళలో ఉన్న క్యాలిబర్ బయటకు వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో విత్ దట్